సముద్రంలో ఇరుక్కుపోయిన ఒక కుటుంబాన్ని కాపాడటం కోసం వందలాది మంది కాపాడిన తీరు మానవత్వానికే హైలైట్ అయింది. మానవ హారంగా ఏర్పడి వారి కోసం తప్పించిన తీరు, రక్షించిన తీరు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కదిలించింది. ఒక్కరితో మరొకరికి పరిచయం లేకున్నా వారంతా ఏకమై సముద్రంలో మునిగిపోతున్న కుటుంబాన్ని కాపాడారు. 80 మంది చేయి కలిపి మానవహారంలా ఏర్పడి కుటుంబాన్ని రక్షించిన అద్భుత ఘట్టం అమెరికాలో చోటు చేసుకుంది. రాబెర్టా ఉర్సురే అనే మహిళ తన కుటుంబంతో కలిసి జూలై 8న ఫ్లోరిడాలోని పనామా సిటీ బీచ్కొచ్చింది. కుటుంబమంతా కలిసి సరదాగా బోట్ రైడ్ చేస్తుండగా ఒక్కసారిగా ఆ బోటు మునిగిపోయింది. ఆ సమయంలో అక్కడ హెల్పింగ్ గార్డ్స్ గానీ పోలీసులు గానీ లేరు. ఉర్సురే కుటుంబానికి చెందిన మొత్తం 10 మంది నీటిలో కొట్టుకుపోతూ హెల్ప్ హెల్ప్ అంటూ అరిచారు. జెస్సికా, డెరెక్ సిమన్స్ అనే దంపతులు వారిని గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా జెస్సికా నీళ్ళలోకి దూకేసింది. జెస్సికా ఈతలో మంచి నేర్పరి. తన భార్యను అనుసరిస్తూ డెరెక్ కూడా రంగంలోకి దిగాడు. వాళ్లకు మరికొంతమంది కూడా తోడయ్యారు. నా చేయి పట్టుకోండి అంటూ జెస్సికా వెనక్కున్న వారిని పురమాయించింది. అంతే, అలా ఒక్కరొక్కరుగా నీళ్ళలో ఈదుకుంటూ చేరుకున్నారు. వందలాది మంది మానవహారంలా ఏర్పడ్డారు. నీటిలో కొట్టుకుపోతున్న వారిని గుర్తించడం మాత్రమే కష్టమైపోయింది. మునిగిపోతుండగా బాధితులు చేసిన అరుపులు, వారి తలల్ని గుర్తించిన జెస్సికా ఆ దిశగా ఈత ప్రారంభించింది. ఆమెను మిగతా వాళ్ళందరూ అనుసరించారు. అందరూ ఈదుకుంటూ వెళ్లి గంట పాటు శ్రమించి తర్వాత కుటుంబ సభ్యులందరినీ రక్షించి తీరానికి తీసుకొచ్చారు. వెంటనే ఆసుపత్రి తరలించారు. బాధితుల్లో 67 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు. నీటిలో మునిగిన ఆందోళనలో ఆమెకు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. జెస్సికా గనక లేకపోతే ఈ రోజు మేమంతా బతికేవాళ్లమే కాదు, మమ్మల్ని రక్షించిన వారందరికీ రుణపడి ఉంటాం అని ఆమె పేర్కొన్నారు. ఈ మానవహారం ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మానవత్వం ముందు భాష, మతం, కులం అన్నీ ఓడిపోయాయి. ప్రతి ఒక్కరూ ఈ సంఘటనపై ట్వీట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.